అందరికీ నమస్కారం. ఈరోజు మనం సిఆర్పి ద్వారా ఎఫ్ఎల్ఎన్ కాంపిటెంట్ స్కూల్స్లో బేస్లైన్ అసెస్మెంట్ ఎలా కండక్ట్ చేయాలో తెలుసుకుందాము. తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ ఓపెన్ చేసి యూజర్ టైప్లో సిఆర్పి అని సెలెక్ట్ చేయాలి. తర్వాత యూజర్ ఐడి, పాస్వర్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఎఫ్ఎల్ఎన్ మాడ్యూల్ మీకు ఇలా కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయాలి. తర్వాత సిఆర్పి లెడ్ అసెస్మెంట్ మాడ్యూల్ మీకు ఇలా కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తర్వాత మీ క్లస్టర్ నేమ్ ఆటో పాపులేట్ అయి వస్తుంది. మీరు ఇయర్ని 2026-27 అని సెలెక్ట్ చేసుకొని అసెస్మెంట్ని బేస్ లైన్ అసెస్మెంట్గా సెలెక్ట్ చేసుకొని మీరు వెళ్ళిన స్కూల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓన్లీ ఎఫ్ఎల్ఎన్ కాంపిటెంట్ ఇనిషియేటివ్ కింద మీ క్లస్టర్లో ఏవైతే స్కూల్స్ సెలెక్ట్ అయ్యాయో ఆ లిస్ట్ మాత్రమే ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత క్లాస్ 2 అని సెలెక్ట్ చేసుకోవాలి, మీడియం అని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఏ సబ్జెక్ట్ అయితే మీరు అసెస్ చేయాలి అనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ మీద క్లిక్ చేయాలి. 3 సబ్జెక్ట్స్ ఒక పిల్లవాడికే చేయాలి. తర్వాత స్టూడెంట్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకోవాలి, స్టార్ట్ అబ్జర్వేషన్ మీద క్లిక్ చేయాలి. ఇలా ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. ప్రతి ఇన్స్ట్రక్షన్ జాగ్రత్తగా చదివి ఓకే అని క్లిక్ చేసి తర్వాత అసెస్మెంట్ స్టార్ట్ చేయాలి. పదాలని ఎడమ వైపు నుంచి కుడి వైపుకి చదవని పిల్లవాడికి చెప్పి పిల్లవాడు కరెక్ట్గా చదివిన పదం మీదనే ట్యాప్ చేయాలి, తప్పుగా చదివిన పదం మీద ట్యాప్ చేయకూడదు. తర్వాత నెక్స్ట్ నొక్కాలి. ఇన్స్ట్రక్షన్స్ చాలా జాగ్రత్తగా చదివి ఓకే క్లిక్ చేయాలి. తర్వాత ఈ ప్రశ్నలో టైమర్ ఉంది, సో ఫస్ట్ టైమర్ స్టార్ట్ చేసి పిల్లవాడిని ఎడమ వైపు నుంచి కుడివైపు చదవమని చెప్పాలి. కరెక్ట్గా చదివిన పదాల మీదనే ట్యాప్ చేయాలి, తప్పుగా చదివిన పదాల మీద ట్యాప్ చేయకూడదు. తర్వాత స్టాప్ అని నొక్కేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇన్స్ట్రక్షన్స్ చాలా జాగ్రత్తగా చదివి ఓకే మీద క్లిక్ చేయాలి. ఈ సెంటెన్స్ పిల్లవాడిని చదవమని చెప్పి కరెక్ట్ అయితే కరెక్ట్, తప్పు అయితే తప్పు మీద క్లిక్ చేసి నెక్స్ట్ నొక్కాలి. తర్వాత క్వశ్చన్కి ఇన్స్ట్రక్షన్ చదివి ఓకే క్లిక్ చేసి ఈ ప్రశ్నలో పిల్లవాడికి టాస్క్ షీట్లో ఈ బొమ్మను చూపించి పేరు రాయమనాలి. కరెక్ట్ అయితే కరెక్ట్, తప్పు అయితే తప్పు మీద క్లిక్ చేసి నెక్స్ట్ నొక్కాలి. అసెస్మెంట్ అయిన తర్వాత సబ్మిట్ మీద ఎస్ నొక్కాలి. తర్వాత అసెస్మెంట్ కంప్లీట్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది, ఓకే నొక్కాలి. తర్వాత అదే పిల్లవాడికి ఇంకొక సబ్జెక్ట్ అసెస్ చేయాలి. థ్యాంక్ యూ.